ఫ్రెండ్ అయిన ఎస్ఐ, ఉద్యోగం పోయిన ఎంప్లాయీ, ఆ మాత్రం జరుగుతుంది సహజం. గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆడ మీద నెగ్గినోడి పేరంటే తెలుసా? ఓడిపోయి ఈడెందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు. గెలవడం ఓటంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పీకే నేను మురుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. నీ కాపలేని యుద్ధం వస్తా. సో ఇప్పుడు దాకా చక్కగా లేడీస్ కూర్చొని జెంట్స్ ఎవరు ఫ్రంట్కి రాకుండా చక్కగా ఎంజాయ్ చేశారు. మీ వల్ల సో అక్కడ వైర్లన్నీ తెగిపోతున్నాయండి. ప్లీజ్ అందరూ బ్యాక్ వెళ్ళాలి, దయచేసి అర్థం చేసుకోండి. సో కమిటీ మెంబర్స్ కొంచెం చూడండి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు హలో సార్ మిమ్మల్ని కొంచెం బ్యాక్ వెళ్ళాలి అందరూ. తెచ్చవా సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హలో ఈ బాక్సుల దగ్గర కొంచెం బ్యాక్ వెళ్ళాలి ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళు హలో ఎక్స్క్యూజ్ మీ బ్లాక్ షర్ట్ ప్లీజ్ అండి, దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం బ్యాక్ వెళ్ళాలి. చేసుకోండి సార్, చెప్పండి కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలండి. కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళాలి, దయచేసి అర్థం చేసుకోవాలి. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు బ్యాక్ సైడ్ లేడీస్ కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళకి కనిపించట్లేదు మీరు అందరూ నిలబడటం వల్ల. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా బ్యాక్ రండి మీరే. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి రండి, వెనక్కి మీరే. హలో బాబు హీరో కొంచెం బాగా కొంచెం వెనక్కిరా. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం బ్యాక్ వెళ్ళాలి. సో మీరందరూ కొంచెం బ్యాక్ వెళ్తేనే ఈవెంట్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా చక్కగా లేడీస్ అందరూ కూర్చొని అందరూ బ్యాక్. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అలాగే మరొకసారి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారకులు నిగర్వి సుమనశీలి మంచి మానవత్వం ఉన్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో ప్రియమైన కీర్తిశేషులు వల్లూరి సత్యనారాయణ గారు. మరి ఆయన ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరి ఈ సంస్థ ఇంత స్థాయికి రావడానికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ సంస్థ అభివృద్ధికి తన జీవిత సమయాన్ని త్యాగం చేసి ఈరోజు మన మధ్య లేకపోవడం తీరని లోటుగా భావిస్తూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున ప్రార్థిస్తూ మరి బోధగట్ట శ్రీధర్ నాయుడు గారు, బెల్లం భరణి నాయుడు గారి తరఫున
ఆయన ఆత్మశాంతి కలగాలి, అలాగే మనందరూ ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఆయన ఎక్కడ ఉన్నా కూడా పైనుంచి ఈ కార్యక్రమం చూస్తూ ఉంటారు స్వర్గం నుండి. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కోరుకుంటూ మరి మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ సాంగ్ తో మా నాగార్జున గారు రెడీగా ఉన్నారు. చెప్పండి నాగార్జున గారు. ఏంట్రా బాబు, ఏం పాట? ఎంత తాగావు? తాగిందేమో మూత, చేసేదేమో రచ్చ. సో ప్లీజ్ దయచేసి అందరూ బ్యాక్ వెళ్ళాలండి. కమిటీ మెంబర్స్ కి సహకరించండి. మీ అందరి కోసం మన పాడుతో తీయగా నాగార్జున గారు ఒక వండర్ఫుల్ సాంగ్ రెడీగా ఉన్నారు. కొంచెం ఇందాకే అన్నారు కదా, మీకోసం ఇందాకే లేడీస్ కోసం ఏం పాడలేదు అన్నారు కదా, అందుకని ఒక చిన్న పాట. స్పెషల్ గా సో ఫ్రెండ్ ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చుంటే, లేడీస్ చక్కగా కూర్చొని ఈ టైం అయినా ఎంజాయ్ చేస్తున్నారంటే సో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. మీ వల్ల లేడీస్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఈవెంట్ ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గుంజు తల్లి నేనేనా? కనిపించలేదా నేను? మేకప్ కూడా ఎక్కువ వేసుకోలేదే. అవునమ్మా, ఏ క్లాసు? ఆయన కూడా తెచ్చుకోలేదా? అనుకుంటా ఉండండి. రెడీ? ఏంటయ్యా? చేతులగా మారిందే ఎంతకు చక్కించాలి, కొట్టుకు దించేలా లక్షమిటి కావాలి, గాలి మన పొందైనా నా గుర్తు అయినా మనకి నాకున్నానే దారే చూపెట్టు నీకోసం వేచి
చేయాలి. కాదు ఇక్కడ ఉన్న లవర్ బాయ్స్ అందరూ ఎలా బయటికి వచ్చేసి రెండు చేతులు ఎలా పైకెత్తేసారు నిజంగా. సో మరి ఇక్కడ ఎంతమంది లవర్ బాయ్స్ ఉన్నారండి? అందరు లవర్ బాయ్సేనా?